వీడియో చాలా కష్టపడి యానిమేషన్ చేశాం. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలిపిరి ఒక అద్భుతమైన ప్రదేశం. శ్రీవారి స్వయంభుగా వెలిసిన తిరుమల కొండల పాదాల చెంతనున్న ప్రదేశమే అలిపిరి. సాధారణంగా తిరుమలకి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటవది అలిపిరి మార్గం, రెండవది శ్రీవారి మెట్టు మార్గం. శ్రీవారి మెట్టు మార్గం నుండి త్వరగా తిరుమలకి చేరుకోవచ్చని తెలిసిన చాలా మంది భక్తులు దూరమైన అలిపిరి మార్గాన్నే ఎంచుకుంటారు. అలా ఎందుకు జరుగుతుంది అని మేము ఆలోచించసాగాము. ఆ అన్వేషణలో అలిపిరికున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాకు తెలిసాయి. వాటిని మీకు తెలియపరచాలని ఈ వీడియో చేస్తున్నా. ముందుగా మా యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు శ్రీవారి భక్తులు. మొదటగా ఈ అలిపిరి అన్న పదం ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తమిళులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. వారు తిరుమల కొండల పాదాల చెంతనున్న ఈ ప్రాంతాన్ని అడివారం అని పిలిచేవారట. అలాగే వారు అలిపిరి నుండి తిరుమలకి వెళ్లేటప్పుడు ఇప్పటిలాగే మొదటి మెట్టును మొక్కి టెంకాయలను కొట్టిన తర్వాతే వారి నడకని ప్రారంభించేవారట. వారు నమస్కరించుకున్న ఆ మొదటి మెట్టును అడిపిడి అని పిలిచేవారట. ఆ అడిపిడి కాలక్రమేణా మారుతూ ఇప్పుడు పిలిచే అలిపిరిగా మారిందని చెప్తుంటారు. అలానే అక్కడ ఒక మహిమాన్వితమైన చింత చెట్టు ఉండేదట. వైష్ణవంలో చింత చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. తిరుమలలో శ్రీవారు కూడా చింత చెట్టు కిందే వెలిసారని చెప్తుంటారు. నమ్మాల్వార్ వారు కూడా చాలా కాలం చింత చెట్టులో గడిపి జ్ఞానోదయం పొందారని చెప్తుంటారు. తమిళంలో చింత చెట్టుని పులి అని అంటారు. అలా వారు ఆ ప్రదేశాన్ని అడిపులి అని పిలిచేవారట. కాలక్రమేణా ఆ ప్రాంతం అలిపిరిగా పిలువబడుతూ వచ్చిందని మరో కారణంగా చెప్తుంటారు. మనం అలిపిరికి వెళ్ళగానే అక్కడ ఒక అద్భుతమైన గరుడ దేవుని విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని చూడగానే మనం చూపు తిప్పుకోలేనంత మనోహరంగా ఉంటుంది. ఆ విగ్రహ నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే తిరుమల కొండకి నడుచుకుంటూ వెళ్లే మార్గంలో 7వ మైలురాయి దగ్గర ఒక స్త్రీ దారుణమైన హత్య జరుగుతుంది. అప్పట్లో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పివిఆర్కే ప్రసాద్ గారు పనిచేస్తుండేవారు. ఆయన హత్య జరిగిన ప్రాంతానికి చేరుకుని అక్కడి దృశ్యాలు చూశాక పివిఆర్కే ప్రసాద్ గారి మనసు చెలించిపోతుంది. ఈ దుర్ఘటనని ప్రజల మనసు నుంచి దూరం చేయాలనుకున్నారు. దానికోసం ఆయన వారి కుటుంబంతో పాటు మెట్లెక్కడం ప్రారంభించారు. అక్కడ ఎన్నో ఇబ్బందులను గమనించారు. భక్తులను ఎండా వాన నుండి రక్షించేందుకు శాశ్వతంగా గొడుగులు నిర్మించారు, అంటే షెల్టర్లు నిర్మించారు. మానసిక ఉల్లాసం కోసం జింకల్ పార్కు ఏర్పాటు చేశారు. మైకులను పెట్టించి నిరంతరం శ్రీవారి భక్తి పాటలను పెట్టించారు. అసంపూర్ణంగా ఉన్న గోపురాలను పూర్తి చేశారు. దాంతో కాలినడకను వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. కానీ ఆ 7వ మైలురాయి దగ్గర జరిగిన హత్య చేదు జ్ఞాపకాలు ఆయన మనసు నుండి పోలేదు. ఒకనాడు ఆయన కాకినాడలో ఉన్న వాళ్ళ మామగారింటికి వెళ్తున్నప్పుడు పెదాపురంలో ఒక అద్భుతమైన 12 అడుగుల ఆంజనేయ స్వామి వారి విగ్రహం చూస్తారు. ఆ విగ్రహాన్ని ఎవరు చేశారు అని కనుక్కోగా తోగు లక్ష్మణ స్వామి అనే శిల్పి చేశాడని తెలుస్తుంది. ఆయన్ని కలిసి అలాంటి విగ్రహం తిరుపతిలో కూడా చేయాలని కోరగా లక్ష్మణ స్వామి ఆనందంగా ఒప్పుకుంటాడు. అలా హత్య జరిగిన 7వ మైలురాయి దగ్గర భక్తులకి ధైర్యాన్ని ఇచ్చేలా, ఆకాశాన్ని తాకుతుందో అనిపించేలా ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని నిర్మించి అలానే అలిపిరి దగ్గర చేతులు జోడించి తిరుమలకు వెళ్లే భక్తులను ఆహ్వానిస్తున్నాడా అనిపించేలా ఒక అత్యంత సుందరమైన గరుడదేవుని విగ్రహాన్ని నిర్మించారు. అలా ఇప్పుడు మనం అలిపిరి దగ్గరికి రాగానే ఈ అద్భుతమైన గరుడదేవుని విగ్రహం తోగు లక్ష్మణ స్వామి పివిఆర్కే ప్రసాద్ గారి చొరవ వల్ల జరుగుతుంది. అలిపిరికి మరెన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. వైష్ణవులకి దైవ సమానులైన రామానుజాచార్యుల వారు చాలా కాలం వరకు తిరుమలకి వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన పవిత్రమైన ఆ 7 కొండలను పాదాలతో తాకకూడదని. 1 సంవత్సరం పాటు ఆయన గోవిందరాజ స్వామి వారి సన్నిధిలో గడిపి అక్కడ నుండి అలిపిరి వద్దకు రోజు వచ్చి అలిపిరి నుండే స్వామివారిని సేవించుకునేవారు. తిరుమల కొండకి వెళ్ళలేని వారు, నడవలేని వారు ఇక్కడి కపిల్ తీర్థంలో స్నానం ఆచరించి అలిపిరి దగ్గరున్న స్వామివారిని దర్శించుకునేవారట. అలిపిరికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అందుకే ఇప్పటికీ తిరుపతిలో ఉండే చాలా మంది వారంలో ఒక్కరోజైనా అలిపిరికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. స్వామివారి పాదాలు స్వయంభుగా వెలిసిన ఈ ప్రాంతంలో చెప్పులు వేసుకుని నడవకూడదు
చేయకూడదని చెప్తుంటారు. అలిపిరిలో సాష్టాంగ నమస్కారం చేసి తమ నడకని సాగిస్తే చాలా మంచిదని భక్తులు నమ్ముతుంటారు. ఈ అలిపిరి మార్గంలో వెళ్లేటప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, శ్రీ వినాయక స్వామివారి ఆలయం, శ్రీవారి పాదాల మండపం, తలయేరుగుండు, గాలిగోపురం, వందల ఏళ్ల నాటి పుష్కరిణి, జింకల పార్క్, నరసింహ ఆలయం, అక్కగార్ల ఆలయం, మోకాలి పర్వతం, భాష్యకారుల సన్నిధి వంటి అద్భుతమైన ప్రదేశాలను చూడడమే కాకుండా రమణీయమైన ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ ఆ కలియుగ దైవాన్ని దర్శనం చేసుకోవచ్చు. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.